బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులైన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు చెల్లించేవాడు. దేవుడు చేసిన మేలు బట్టి కాదు. తన బిడ్డలు తప్పిపోయారేమో, పాపం చేశారేమో, పడిపోయారేమో అని భయముతో, భక్తితోను ప్రతిరోజు కూడా కృతజ్ఞతార్పణలు, బలియార్పణలు చెల్లించే భక్తుడు ఎవరంటే యోబు. దేవుని స్తోత్రం. ఏదో ఆశించి కాదు, దేవుడు ఏదో మేలు చేశాడని. చూడండి, ఈరోజు చాలా మంది ఏదైనా మేలు జరిగింది అనుకోండి, చాలా యాక్టివ్గా వస్తారు దేవుని సన్నిధికి. వాళ్ళని ఎవరు పిలవలసిన. దేవుని స్తోత్రం కదా. ఏదైనా మేలు జరిగిందని సార్ వాళ్ళని ఆపలేరు. ఒక ఎక్స్ప్రెస్ దూసుకొస్తున్నట్టుగా వచ్చేస్తారు, ఎప్పుడు రానడు కూడా. దేవుని స్తోత్రం. ఏంటమ్మా అంటే దేవుడు నాకు మేలు చేశాడు అయ్యారు, సాక్షి చెప్పాలి అంటే చాలా సంతోషం. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మంది మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన వెళ్ళిపోయారు తప్ప, మేలు జరగకపోయినా మనము దేవునికి చేయవలసిన కృతజ్ఞతలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అదేంటి? దేవుడు నన్ను పుట్టించినందుకు, దేవుడు నన్ను పోషిస్తున్నందుకు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నందుకు, దేవుడు నన్ను అనేక శ్రమల నుండి తప్పించినందుకు, అసలు నన్ను మనిషిగా పుట్టించినందుకు మనం కృతజ్ఞులై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి జీవి ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే అది మానవుడు తప్ప ఏది కాదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ జంతువుకి కానీ, ఏ పురుగుకి కానీ, ఏ చెట్టుకి కానీ, ఈ లోకంలో దేనికి